అవ్వలేదు. తను అన్నట్టు 2-3 సార్లు ఎప్పుడు ఏదైనా షూట్ చేద్దామన్నా కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని అంటే జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ అని చెప్పేవాళ్ళు వాళ్ళ మేనేజర్. సో నాకు అక్కడ గుర్తొచ్చి అక్కడ స్ట్రైక్ అయిందనమాట, ఈ జ్యువెలరీ స్టోర్ మీదే మన ప్రమో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది. సో అప్పుడప్పుడు అలా సెట్ మీద టక్మని ఐడియాస్ వచ్చేస్తాయి. అంటే ఈ ట్రెండ్ నవీన్ పోల్శెట్టి మొదలెట్టారు చెప్పాలంటే, అంతే కదా తెలుగులో. నేను ఎప్పుడు చెప్పానండి అది? ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, అలా అలా ఏం లేదు. మన హిందీ సినిమాల్లో కానీ తెలుగులో కానీ అలా మనం ఏది మొదలెట్టామో అలాంటిది ఏమి ఉండదు. మనం ఏది మనకి వర్కౌట్ అయింది ఏది చేసుకున్నాం అనేది అంతే. అంటే జోగిపేట్ శ్రీకాంత్ అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్. మీకు చెప్పాలంటే నవీన్ పోల్శెట్టి సినిమా చేస్తున్నాడంటే జోగిపేట్ శ్రీకాంత్ను దాటి చేయాలి. అంటే మీరు స్క్రిప్ట్ చేసేటప్పుడు దాన్ని మీరు మైండ్లో పెట్టుకుని చేస్తారా? లేదు, దాటాలని మైండ్లో పెట్టుకోను, డిఫరెంట్గా ఉండాలని మైండ్లో పెట్టుకుంటా. ఎందుకంటే ఈ ఫలానా క్యారెక్టర్ని ఇలా దాటాలి అలాంటి గోల్స్ మనం పెట్టుకోలేము. అది ఆడియన్స్ దాటిస్తారు. మనం దాటాలని మనం చేసినా రేపు వాళ్ళు దాటిస్తారని గ్యారంటీ లేదు. నేను అలా ఆలోచించాను. నేను ఎవ్రీ క్యారెక్టర్, ఇప్పుడు ఏజెంట్ టైంలో నేను మార్కెట్లోకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏజెంట్ అని అనేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో నాకు ఉండేది ఒక ఏజెంట్ అంటే ఒక డిటెక్టివ్, దాని నుంచి డిఫరెంట్గా చేయాలని జాతిరత్నాలు జోగిపేట్ శ్రీకాంత్ చేయడం జరిగింది. అది బాగా మాసెస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నాకు మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నానా అన్న ఒక డౌట్ వచ్చింది. అందుకే మిస్టర్ పోల్శెట్టి అనేది ఒక వెరీ అర్బన్ రామ్ కామ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ సబ్జెక్ట్కి ఆ 3 క్యారెక్టర్స్కి వేరియేషన్గా ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో నేను ఎప్పుడు చేయలేదు. ఆ మాస్ ఎలిమెంట్స్ ఉంటూ, ఆ ఎటకారం ఉంటూ, ఆ ఎనర్జీ ఉంటూ, అసలు అటు సైడ్ క్యారెక్టర్స్ కానీ ఎప్పుడు నేను పట్టలేదు. సో ఈ సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇది ఒక డెఫినెట్గా జోగిపేట్ శ్రీకాంత్ తర్వాత ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది. ఈ రాజు అనే క్యారెక్టర్ అందరు ఇన్స్టెంట్గా దీన్ని ఎంజాయ్ చేస్తారని ఒక ఫీల్ వచ్చింది. అది ఇంకా యాక్టింగ్ వర్క్షాప్స్లో, రైటింగ్లో దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ స్క్రీన్ మీద మీరు ఇవాళ చూస్తున్నారు ట్రైలర్లో. సో డెఫినెట్గా ఇది ఒక వెరీ వెరీ న్యూ వేరియేషన్లో ఇది చాలా బాగుంటుందని మా అందరి నమ్మకం. నవీన్ ఇక్కడ నాగేంద్ర కుమార్ గారు సార్ చాలా కష్టపడి చాలా వర్కౌట్లు చేసి చాలా హార్డ్ వర్క్తో ప్రోడక్ట్ని బయటకు తీసుకొస్తున్నారు రేపు. సో మీ హార్డ్ వర్క్ అంతా బాగా సక్సెస్ అవ్వాలని ఆల్రెడీ చిరంజీవి గారు ఆయన ఫంక్షన్లో చెప్పారు, ఈ సినిమా అన్ని సినిమాలు ఆడాలి, అదే రియల్ సంక్రాంతి అని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో హిస్ బ్లెస్సింగ్స్ షుడ్ రియల్లీ వర్కౌట్ ఫర్ యూ. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు నీ ఇన్వాల్వ్మెంట్ స్టోరీ మేకింగ్, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు నీ ఇన్వాల్వ్మెంట్ స్టోరీ మేకింగ్లో రైట్ ఫ్రమ్ ది డే వన్ అన్ని సినిమాల్లోని నీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ మోర్ సైడ్ ఉన్నది అన్నది అందరికీ తెలిసిన విషయమే. సో టీమ్ ఒకటి తయారయ్యారు, అందులో డైరెక్టర్ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్, ఏ కంపోనెంట్. కానీ మీరు అందరూ సినిమాని ఇలా చేసేసుకోవాలని కథ రెడీ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ ది డైరెక్టర్ హ్యాస్ కుడ్ రియల్లీ ప్లే స్పెషల్లీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ తనదని సెపరేట్ మార్క్ కానీ సెపరేట్ ఆలోచన కానీ ఏముంటుంది అందులో? అంటే తన రైటింగ్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కదండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీ అందరూ కూడా ఉన్నారు కదా మరి నేను మా కో రైటర్ చిన్మయ్ మేము ముగ్గురం కలిసి డెవలప్ చేసుకున్నాం. సో తన రైటింగ్లో తనకి ఆల్రెడీ క్యారెక్టర్ తనకే పట్టుంది ఇలా ఉండాలని. అండ్ దెన్ నా పర్ఫార్మెన్స్, ఇప్పుడు నేను రైటింగ్లో ఇన్వాల్వ్ ఉన్నా కూడా రేపు మానిటర్ మీద నేను యాక్ట్ చేసేటప్పుడు నేను జస్ట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయాలి. సో నా పర్ఫార్మెన్స్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అది వాళ్ళ బాధ్యత కదా. సో ఆ సెన్స్లో డైరెక్షన్ అనేది ఒక ఎక్స్ట్రా స్కిల్ సెట్. అది ఆ మూమెంట్లో ఇప్పుడు అందరూ పర్ఫామ్ చేస్తున్నారు, మేము అందరూ కరెక్ట్ మీటర్లో చేస్తున్నామా లేదా, సో అవన్నీ కూడా ఎక్స్ట్రా స్కిల్ సెట్స్ కదా యాజ్ అ డైరెక్టర్. తర్వాత